సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి, లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా? కమిషనర్, ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు, మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి, లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్ ఆపి కసరత్తు చెయ్యండి. రాయ్, ఈ దొంగతనం చాలా విలువైంది. పోలీసుల నిఘా ఎక్కువైంది. బాబా దయ వల్ల ఈ దొంగతనం కూడా సక్రమంగా జరిగితే మనం ఎందుకోసం ఈ పనులు చేస్తున్నామో అది సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, కంట్లో వైరు ముక్క పడింది. వాడెక్కడా? కాతడానికి బయటికి వెళ్ళాడన్నా. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నా. వచ్చేస్తాడు. ఏంటన్నా, చూసి కదా వైర్ కట్ చేయాల్సింది. అయ్యో, ఆ బ్లడ్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శ్వాస, చిన్న దెబ్బే. చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కట్టాలే సంపు. ముందు కట్టించుకో, తర్వాత ఛీ, ఏంటి హీరో ఎక్కడికి? అందరూ దొంగతనానికో పెళ్లికో వెళ్తున్నట్టు మేకప్ వేసుకున్నారు. అదంతా మళ్ళీ చెప్తానని చెప్పానుగా. అన్నా, పోలీసులో ఉన్నారు, సైరన్ కొడుతున్నారు. రేయ్, పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి. అందరం ఒకే దారిలో వెళ్తే కష్టం. నేను ఈ దారిలో వెళ్తాను, నువ్వు నన్ను ఫాలో అవు, నువ్వు వాణ్ణి ఫాలో. కమాన్. రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఒకవేళ నేను పోలీసులకు దొరికిపోతే? రే ధనా, టైంకి ఏం చేయాలో తెలుసుగా? తెలుసన్నా. కూల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వేలుముద్రలు పడకుండా దారిలో ఈ వాటర్ బాటిల్స్ తో కాలు కడుక్కోండి. గో. అలాగేనన్నా. తప్పించుకున్నాను. మనలోని ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకిప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ సాయం చేసే స్నేహితులు అనుకోలేదు, తోడబుట్టిన తమ్ముళ్ళు అనుకున్నాను. ఎవరు చేశారన్నా ఈ నమ్మక ద్రోహం? ఎవరు చేశాడో చెప్పన్నా, ఇప్పుడే నరికేస్తాను. వద్దు, ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. ఇప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను దూరం చేసుకున్నా నేను మీకు దగ్గరగానే ఉంటాను. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నానో, ఎందుకోసం చేస్తున్నాను, నా మనసాక్షి తర్వాత మీరే సాక్షి. ఈ అన్నయ్య గుండెల మీద గుద్దినా, నమ్మకం మీద నరికినా
అభిమానులకు అండగా ఉంటాను, తమ్ముళ్లకు తోడుగా ఉంటాను. సదా మీ ప్రేమకు బానిసన్రా. అన్నా నన్ను క్షమించన్నా. ఈ పాపికి ప్రాయచిత్తం లేదన్నా. ఈ ద్రోహిని క్షమించన్నా, క్షమించు. చిచి, తప్పురా. ఏంట్రా చిన్నపిల్లల్లా? ఈ వెన్నెలాంటి మనసు తెలిసే అలుసు తీసుకుందన్నా ఈ వయసు. నేను పోలీసులకు చెప్పలేదన్నా. ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పావురా? మాంబా. మామనా? అవునన్నా, ఆ మామ సిటీలోకి ఎంట్రాడు. ముందు నన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకున్నాడు, ఆ తర్వాత పీక పట్టుకున్నాడు. నువ్వెక్కడున్నావో చెప్పమన్నాడు, లేకపోతే నిన్ను చంపేస్తానన్నాడన్నా. అందుకే చెప్పానన్నా. మామా! అవునన్నా, వాడే హైజ్ లాంటి నీ జీవితంలో కైకలా కలకలం రేపి దశరథుల్లా నేను ఊరు నుంచి పంపించి రావణాసుల్లా సీతమ్మ తల్లిని నీకు కాకుండా చేసిన వాడు ఊర్లోకి వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్నా. వాడు రావణుడో, కీచకుడో, కంసుడో, నరకాసురుడో నాకు తెలియదు గాని వాడు నన్ను వెతుక్కుంటూ రాలేదురా. వాడి చావును వెతుక్కుంటూ వచ్చాడు. చేపలు నీటిలో బ్రతకాలి, పక్షులు గాల్లో ఎగరాలి. ఆ మాంబ ఇక భయంతో బతకాలి. వేసేస్తా. వేసేయన్నా వేసేయ్. నీ రూపం కలలో ఎప్పుడొస్తుందో తెలియక వాడు కళ్ళు తెరిచి నిద్రపోవాలన్నా. వాడు చావటానికి కాదన్నా, బతకటానికి భయపడాలి. నువ్వు కత్తి పట్టి నరుకుతా ఉంటే శ్మశానంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టాలన్నా. వేస్తా, కానీ టైం రావాలి. వాడికి నా అడ్రస్ తెలిసినా వాడు స్కెచ్ చేయలేదంటే వాడేదో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు వాడు రెచ్చగొట్టినా భరించాలి, అవమానించినా సహించాలి, తలపడితే తల వంచాలి. మీరు నా తలెత్తుకొని బతికేలా ఉండాలి, కాని తలదించుకొని గడిపేలా ఉండకూడదురా. మీరు నాకు ఆ భగవాన్ బాలసాయిబాబా ఇచ్చిన తమ్ముళ్ళురా. అన్నా నీ ఖర్చీఫేదనా? వెతకండి. తప్పించుకున్నాను సంబరపడుతున్నాడు. ఇంచి ఇంచి పరిశోధన పెంచి వెతకండి. నిందితుడి ఒక్క వెంట్రుకివ్వండి, వాడి తాత మీసాలకు వాడిన సంపంగి నూనె బ్రాండ్ పేరు చెబుతాను. కష్టం సార్. నిందితుడు మళ్ళీ తెలివితేటలు ప్రదర్శించాడు. ఎలక్ట్రిక్ షాపుల మీద నిఘా పెడితే ప్రొవిజన్ షాప్ మీద ప్రతాపం చూపించాడు. కందిపప్పు, ఉల్లిపాయలు లాంటి ఖరీదైన వస్తువులను వదిలేసి వైర్లు, స్క్రూలు, పెయింట్లు, బల్బులు, ఫెవికల్ లాంటివి కొట్టేశారు. డబ్బు జోలికి పోలేదంటే త్వరలో జబ్బుతో పోయేవాడైనా అయి ఉండాలి, లేదా డబ్బు మీద వ్యామోహం లేని గబ్బు విధమైనా అయి ఉండాలి. వెతకండి. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క బిల్ల కాదేది సాక్ష్యానికి అన్నారం. ఒక చిన్న గుడ్డ ముక్క. ఈ కర్చీఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. కర్చీఫ్ ఎవరిది, రక్త పరకలు ఎవరిది, ఆ కర్చీఫ్ అమ్మిన షాపు, ఆ కర్చీఫ్ కుట్టిన దర్జీ, ఆ కర్చీఫ్ తయారు చేసిన పత్తి, ఆ పత్తి పండించిన రైతు, అందరినీ అరెస్ట్ చేయండి. కర్చీఫ్ కి జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించండి. కర్చీఫ్ పోతే ఉద్యోగాలతో పాటు మీ ప్రాణాలు పోతాయి నా చేతుల్లో. ఏమైంది డాక్టర్? వాడు నిప్పుకే సెగ పుట్టించగల మగాడు, నీటికే చెమట పట్టించగల ధీరుడు. వాణ్ణి పట్టుకోవడం అంటే చావుని ముట్టుకోవడమే. ఎందుకని డాక్టర్? ఈ దెబ్బ తగిలిన వ్యక్తి వయసు 20-30 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఆ కర్చీఫ్ నలిగిన తీరు, ఆ రక్తంలోని ఆవేశం చూస్తుంటే అతడు సామాన్యుడు కాదు. 4 ఏనుగుల బలమున్నవాడు, 10 సింహాల పౌరుషం ఉన్నవాడు, జీవితం మీద ఆశ వదులుకున్నవాడే ఎవడైనా అతని జోలికి వెళ్ళగలడు. అసలు ఏమైంది? మీరు మంచి క్లూనే పట్టుకున్నారు కమిషనర్. అంటే ఆ కర్చీఫ్ లో చెమట, పర్ఫ్యూమ్లతో పాటు గ్రీజ్ మరకలు కూడా ఉన్నాయి. పెర్ఫ్యూమా?
ఇది పర్ఫ్యూమ్ లా లేదు, ఓల్డ్ సిటీలో దొరికే అత్తర్లా ఉంది. కర్చీఫ్ డిజైన్ చూస్తుంటే ఇది అమ్మాయిలు వాడే కర్చీఫ్ లా ఉంది. అత్తరు కూడా వాడుతున్నారు అంటే ఎవరైనా ఓల్డ్ సిటీ దగ్గర నివసించే అమ్మాయి ఉండొచ్చు, లేదా ఆ నిందితుడి ప్రియురాలి కర్చీఫ్ అయినా ఉండొచ్చు. ఏదైనా గొడవలో అతని చేతికి గాయమై ఉంటే అప్పుడైనా కట్టుండాలి. లేదా దొంగ మనం అనుకున్నట్లు మగాడు కాకుండా లేడీ అయ్యే అవకాశం కూడా ఉంది. 90 లక్షల మంది జనాభా ఉన్న ఈ సిటీలో ఈ కర్చీఫ్ ఎవరితో కనిపెట్టడం ఎలా సార్? అది ఈ రాథోడ్ చూసుకుంటాడు. వెళ్ళి సెన్సస్ లిస్ట్ పట్టుకురా, ఆఫీస్ లో కలుద్దాం. ఎస్ సార్. సార్ 90 లక్షల మంది ఉండే హైదరాబాద్ లో ఒక్క నిందితుడిని ఎలా పట్టుకుంటారు సార్? ఎస్, హైదరాబాద్ జనాభా 90 లక్షలు. అందులో స్త్రీలు 42,33,416 మంది. అందులో 20 నుంచి 30 మధ్య ఉన్న అమ్మాయిలు 6,98,306 మంది. అరక్షణలో 6 లక్షలు తెచ్చేశారు. హెడ్స్ ఆఫ్ సార్. సో మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఓల్డ్ సిటీలో 20 నుంచి 30 మధ్య వయసున్న అమ్మాయిలు 83,000 మంది. ఆ 83,000 మందిలో ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకోవాలి. అద్భుతం సార్ మీరు. ఆ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎస్, మనకు కావాల్సిన డేటా దొరికింది. పెళ్లి కాని అమ్మాయిలు 23,000 మంది. అందులో కాలేజీకి వెళ్లే వాళ్ళు 10,000 ఉండొచ్చు. కానీ ఈ 10,000లో వాడిని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు, ఇంతకీ వాడెవడు? వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఓకే ఓకే, వస్తున్నా డాక్టర్. ఎవరితో మాట్లాడుతున్నావు సంపు? అది నీకు అనవసరం. నాకు అనవసరమా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంపు. నీకు నాకు మధ్య ఇంక సీక్రెట్స్ ఉండకూడదు. ప్రేమ ఏ నాకేం తక్కువ? ఎక్కువ తక్కువ, చిన్నవి పెద్దవి చూజ్ చేయడానికి ఏమైనా రొమాన్సా? ప్రేమ అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా శ్వాస? ప్రియురాలు అడుగుతే తల్లి గుండెను దోసిట్లో తెచ్చిచ్చిన గొప్ప ప్రేమికులున్న దేశం మనది. నీది ప్రేమ కాదు శ్వాస, ఆకర్షణ. కేవలం నా అందాన్ని చూసి పెంచుకున్న ఆకర్షణ. ఆకర్షణ బెడ్రూమ్ లో పడుకుంటే తీరిపోతుంది, కాని ప్రేమ శ్మశానంలో పడుకుంటే కాని తీరదు. నన్ను మర్చిపో. హలో, వస్తున్నా డాక్టర్, వస్తున్నా. సంపు, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇక మిగిలింది ఒక్క కాలేజీ. రెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉండాలి. 1000 కళ్లతో డేగలాగా చూడు. తను తప్పించుకుంటే ఇక మనం చేయగలిగేదేం లేదు. బి అలర్ట్. ఎస్ సార్. మరి మీరు? నువ్వు కళ్లతో వెతుకు. డ్యూటీలో ఉన్నప్పుడు నా ప్రతి ఒక్క భాగం మా పని మీదే ఉంటుంది.